నిఘా తెలుగు టీవీకి స్వాగతం. మోంతా తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. తుఫాను కారణంగా సంభవించే ఆస్తి ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అధికారులు విపత్తు నిర్వహణ సిబ్బంది ఇచ్చే సూచనలను తప్పక పాటించాలని తెలిపారు. మంతా తుఫాను 27, 28, 29 రానున్న 3 రోజులు, రేపటి నుండి 3 రోజులు మంతా తుఫాన్ ద్వారా అంటే విస్తృతమైనటువంటి వర్షాలు, పెనుగాలులు, వర్షాలు పడేటువంటి ప్రమాదం ఉంది. రైతు సోదరులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ అకాల వర్షం వలన, ఈ తుఫాను ద్వారా వచ్చేటువంటి గాలి వానల వలన నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రైతు సోదరులకి, ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ తుఫాను వలన ప్రజలెవరూ నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలందరికీ తెలియచేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని, ప్రజలు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా.